నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. యువతలో అధిక బరువుకు కారణాలేంటి? అధిక బరువుకు ఆహార అలవాట్లే కారణమా? అధిక బరువు వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందా? యువతలో అధిక బరువు సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మాధవి వేర్పుల. మనం డాక్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 TV స్టూడియోస్. హలో అండి. అంటే డాక్టర్, ఈ మధ్య కాలంలో వెయిట్ గెయిన్ అనేది స్పెషల్లీ యూత్లో ఎక్కువగా కనబడుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని, వెయిట్ గెయిన్ అని రకరకాల ఇష్యూస్తో బాధపడుతున్నారు. అసలు ఈ వెయిట్ గెయిన్కి మెయిన్ రీజన్ ఏంటి డాక్టర్? సో వెయిట్ గెయిన్కి చాలా రీజన్స్ ఉంటాయి. సో యూత్లో మెయిన్గా వచ్చే రీజన్స్ ఏంటంటే డయట్, హైలీ ప్రాసెస్డ్ డయట్ మనకి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. హైలీ ప్రాసెస్డ్ డయట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ దట్ ఇట్ ఈస్ ఏ వెరీ ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. క్యాలరీస్తో పాటు ఒబిజోజెనిక్ డయట్ అని అంటాము. సో అదే క్యాలరీస్ మనం హోల్ గ్రెయిన్స్లో తీసుకుంటే ఇంత ఫ్యాట్ పెరగకపోవచ్చు. సేమ్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఎనీవే రావు, బట్ ఒకవేళ అంత తీసుకుంటే కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ మోర్ ఒబిజోజెనిక్ అంటాము. సో అది ప్రాసెస్డ్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఈజీలీ అవైలబుల్. సో ఎక్కడ మీరు ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళినా జస్ట్ అవుట్ సైడ్ ద స్కూల్ there will be one ice cream shop, one bakery, and వాళ్ళకి I remember my daughter's school పక్కన they worked only 2 hours a day. మార్నింగ్ స్కూల్ అప్పుడు 1 hour, ఈవినింగ్ స్కూల్ అప్పుడు 1 hour, his business is done. So that is how it works అన్నమాట. సో we have other restrictions, సిగరెట్ షాప్స్ కానివ్వండి, ఆల్కహాల్స్ కానివ్వండి, అవన్నిటికీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. క్యాంటీన్, స్కూల్ క్యాంటీన్స్లో సమ్ స్కూల్స్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ వెరీ ఈజీలీ అవైలబుల్. సో ఫస్ట్ వచ్చేసి డయట్. దెన్ డయట్ తర్వాత మళ్ళీ మనకి స్లీప్, నిద్ర లేమి అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎస్పెషల్లీ యూత్లో. గ్రోయింగ్ పీరియడ్లో వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. దే మైట్ రిక్వైర్ 8 hours, 7 hours, హార్డ్లీ 4-5 hours దే స్లీప్, అండ్ దట్ ఆల్సో ఈజ్ వెరీ fractured sleep, light exposure in the night. So night exposure to the phone, exposure to the light, staying awake in the nights, watching TV, snacking in the night. So these are all very hormones ni disrupt chestayi annamata. Okay. So this is very very important, majorly lifestyle. But that apart, మనకి ఏంటంటే ఇన్ని క్యాలరీస్ తీసుకుంటే ఇంతే వెయిట్ పెరుగుతారు అనేది ఉండదు. సమ్ పీపుల్ విల్ రియాక్ట్ డిఫరెంట్లీ. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, జెనెటిక్ రిస్క్ ఫర్ ఒబిసిటీ ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్. అండ్ దెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో యాజ్ అన్ ఎండోక్రినాలజిస్ట్ వీ సీ సో మెనీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ దట్ విల్ ఆల్సో కాజ్ వెయిట్ గెయిన్. సో అన్ని ఫ్యాక్టర్స్ క్యూమ్యులేటివ్గా దే డూ దిస్ డ్యామేజ్ అనమాట. సో ఎప్పుడైనా మనకి ఒక అడ్వైస్ కావాలన్నప్పుడు వీ కెన్ సీ అన్ ఎక్స్పర్ట్ ఎండోక్రినాలజిస్ట్ ఆర్ ఒబిసిటీ స్పెషలిస్ట్ ఇఫ్ దే ఆర్ దేర్. సో అవి ఈ ఫ్యాక్టర్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అనేది టీజ్ అవుట్ చేసుకుని దాన్ని డైరెక్ట్ చేసుకుని వీ కెన్ మేనేజ్. ఇట్ క్యాన్ బి సింపుల్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇట్ క్యాన్ బి మెడికేషన్, ఇట్ క్యాన్ బి ఆ పర్టిక్యులర్ హార్మోన్ ఏది ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో మెనీ థింగ్స్ క్యాన్ బి డన్. సో మ్యామ్, అంటే ఇప్పుడు హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు హార్మోన్స్ ఎలా వర్క్ చేస్తాయి? ఒకవేళ హార్మోన్స్ డిస్టర్బ్ అయితే కనుక అసలు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? దట్స్ ఎ నైస్ క్వశ్చన్. సో హార్మోన్స్ ఏంటంటే, హార్మోన్స్ ఆర్ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ కెమికల్స్. దే ఆర్ జస్ట్ కెమికల్స్. సో మనకి నార్మల్గా ఏదైనా గ్లాండ్ ఉందనుకోండి, ఆ గ్లాండ్ ఇట్ ఈస్ ఏ ప్రొడక్షన్ యూనిట్ లాగా, అదొక కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ పక్కన ఇంకేదో గ్లాండ్ ఉంటుంది ఆర్ ఇంకేదో టార్గెట్ టిష్యూ ఉంటుంది, దాని మీద పనిచేస్తుంది. ఒక డక్ట్ ఉంటుంది ట్యూబ్ లాగా. సో దట్ ఆర్ నార్మల్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్కి స్పెషాలిటీ ఉంటుంది. అవి ఎక్కడో దూరంలో ఉంటాయి. ఒక గ్లాండ్ ఉంటుంది సమ్వేర్ ఇన్ ద బాడీ, అది కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ అక్కడే పని చేయదు, ఆ కెమికల్ని బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ గో త్రూ ద బ్లడ్ స్ట్రీమ్, దాని టార్గెట్ ఆర్గన్స్ ఎత్తుక్కుంటుంది అనమాట. సో ductless glands they are, that is why they are called endocrine glands. సో అవి ఆ కెమికల్స్ వెళ్ళి ఆ ఆర్గన్స్ దగ్గరికి వెళ్ళేసి
దానికి కరెక్ట్గా రిసెప్టర్స్ ఉంటాయి. ఈ హార్మోన్ పైనుంచి ఎక్కడి నుంచో వస్తుంది, టార్గెట్ ఆర్గన్కి రిసెప్టర్స్ ఉంటాయి. ఇది వెళ్ళి దాన్ని ఇట్స్ లైక్ ఓపెనింగ్ దట్ లాక్. ఆ రిసెప్టర్ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి పనిచేస్తుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఎక్స్క్విజిట్ బ్యాలెన్స్డ్ థింగ్స్ అనమాట. సో ఒకే గ్లాండ్ నుంచి 4-5 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, అవి వెళ్ళి వేరే వేరే గ్లాండ్స్ మీద పనిచేస్తాయి. ఒకే హార్మోన్ 4-5 ఆర్గన్స్ మీదకి వెళ్ళి వేరే వేరే పనులు చేస్తాయి అలా. సో ఇట్స్ అ వెరీ వెరీ నైస్ బ్యాలెన్స్ దట్ నేచర్ హ్యాస్ గివెన్ అస్. సో హార్మోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. మొత్తం మెటబాలిజం దగ్గర నుంచి స్లీప్, హంగర్, బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్, వెయిట్ రెగ్యులేషన్, మెన్స్ట్రల్ సైకిల్స్ రెగ్యులేషన్, రీప్రొడక్షన్ రెగ్యులేషన్, ఎవ్రీథింగ్. అన్నిటికీ ఈ హార్మోన్స్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే కొంతమంది చెప్తుంటారు, నేను చాలా డైట్ చేస్తున్నా, క్యాలరీస్ క్యాలిక్యులేటెడ్గా మెజర్ చేసి తీసుకుంటున్నా, బట్ నేను వెయిట్ తగ్గట్లేదు, నేను అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోతున్నా అంటారు. బికాజ్ ఈ హార్మోన్ ఇష్యూ వల్లేనా? ఇది బాగాలేనప్పుడు అది చేసిన యూజ్ ఉండదంటారా? యా, సమ్ హార్మోన్ ప్రాబ్లమ్స్, కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఇట్ విల్ బికమ్ ఏ మోర్ టీడియస్ ప్రాసెస్, చాలా డిలేడ్గా అవుతుంటుంది. ఇప్పుడు అదే డయట్, అదే ఎక్సర్సైజ్ ఇద్దరు X and Y 2 people చేస్తే ఒకరు చాలా తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇంకొకరు అసలు వెయిట్ లాస్ అవ్వకపోవచ్చు. సో డెఫినెట్లీ హార్మోన్స్ రీజన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఇంతకు ముందులాగా ఎక్స్ ఇన్ ఎక్స్ అవుట్ బ్యాలెన్స్ చేసేస్తే అయిపోతుంది అని ఒక కాన్సెప్ట్ ఉండేది, కానీ అలా కాదు. ఒబిసిటీకి వెయిట్కి హార్మోన్ రిలేషన్ చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం ఉందనుకోండి, వెయిట్ లాస్ డిలే అవ్వచ్చు. కార్టిజాల్ అని ఒక హార్మోన్ ఉంటుంది, కుషింగ్ సిండ్రోమ్ అని ఉంటాయి, రకరకాల హార్మోన్స్ ఉంటాయి. సో అవన్నీ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం అనుకున్నంత వెయిట్ లాస్ అవ్వకపోవచ్చు. సో అట్లా మనం ట్రై చేస్తున్నాము, స్టబ్బన్ వెయిట్ ఉంది, లేదా అస్సలు వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఆర్ వెయిట్ గెయిన్ అవుతున్నారు డిస్పైట్ ఎఫర్ట్స్, అప్పుడు ఖచ్చితంగా హార్మోన్స్ని చూడాల్సిందే మనం. హార్మోన్స్ చూసుకుని ఏ హార్మోన్ ప్రాబ్లం వల్ల ఇలా అవుతుంది అది చూసుకుంటే ఏమైనా మనకి రీజన్ దొరికితే దట్స్ వెరీ ఈజీ టు ట్రీట్. అప్పుడు దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. అంతా చేసినా మనకి ఏమీ రీజన్ దొరకకపోతే దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. అప్పుడు వెయిట్ టార్గెటెడ్ థెరపీస్ చేసుకోవచ్చు. మనకి చాలా వెయిట్ తగ్గించుకునే మెడిసిన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి, చాలా ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఏమీ హార్మోన్ రీజన్ లేదు అనుకున్నప్పుడు వెయిట్ డైరెక్టెడ్ మెషర్స్ ఓకే దట్ వీ కెన్ డూ. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం థైరాయిడ్. యూత్ నుంచి మొదలుపెట్టి అంటే ఎర్లీ ఏజ్లో కూడా థైరాయిడ్ అటాక్ అవుతుంది. అసలు ఈ థైరాయిడ్ అటాక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అండ్ లక్షణాలు మనం గుర్తించే ఛాన్స్ ఉంటుందా ఎర్లీ టైంలో? సో థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి రీజన్స్ అగైన్ మల్టీఫ్యాక్టోరియల్ ఉంటుంది, చాలా రీజన్స్ ఉంటాయి. సో థైరాయిడ్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ సింగ్యులర్ ప్రాబ్లం, ఒకటే ప్రాబ్లం అనేది ఉండదు. థైరాయిడ్లో ఇట్ క్యాన్ బీ 2 different kinds. ఒకటి ఫంక్షన్ ఎక్కువ తక్కువ, పని చేయడం, ఎక్కువ పని చేయొచ్చు, తక్కువ పని చేయొచ్చు. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. అదర్ థింగ్ దట్ వీ సీ ఇస్ థైరాయిడ్ గ్లాండ్లో నాడ్యూల్స్ రావడం, గడ్డలు రావడం. సో ఆ రెండు సెపరేట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ఏంటి అది అని. ఒకవేళ గడ్డల్లాగా నాడ్యూల్స్ ఉన్నాయనుకోండి, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది మనకి. ఫస్ట్ టెస్ట్లు చేస్తాము, బ్లడ్ టెస్ట్ చేస్తాము, స్కాన్ చేస్తాము. స్కాన్లో మనకి తెలిసిపోతుంది ఇదేమైనా క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా ఉట్టి నాడ్యూల్సా అని. సో ఆ రిస్క్ని బట్టి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అని స్మాల్ టెస్ట్ దేస్ ఆర్ వెరీ ఈజీలీ అవైలబుల్ ఇఫ్ యూ రీచ్ అన్ ఎక్స్పర్ట్. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ పని తక్కువ పని చేస్తుంది అనుకోండి, బరువు పెరగడం, చర్మం పొడిబారిపోవడం, హెయిర్ ఫాల్, సివియర్ హెయిర్ ఫాల్ రావడము, కాన్స్టిపేషన్ మలబద్ధకం రావడము, మహిళల్లో అయితే సైకిల్స్ డిలే అవ్వడము, తొందరగా అవ్వడము, ఎక్కువ అవ్వడము, అలాంటి డిఫరెంట్ ఇష్యూస్. కొంతమందిలో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ అవుతాయి. అండ్ ఒకవేళ ఎక్కువ పని చేస్తుంటే ఆకలి ఎక్కువ అవ్వడము, బరువు తగ్గిపోవడం. ఆకలి ఎక్కువ అవుతుంది కానీ బరువు తగ్గుతారు. అండ్ నిద్ర తక్కువ ఉంటుంది. నర్వస్నెస్, చాలా ఇరిటబుల్ అయిపోతారు. అంటే దేర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ ఎక్స్ట్రీమ్ కేసెస్ థైరాయిడ్ ప్రాబ్లం అని తెలియక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రీట్ చేసుకునే అంత ప్రాబ్లం కూడా అవుతుంది. సో దే ఎక్స్ట్రీమ్ నర్వస్నెస్. సో అవన్నీ హైపర్ థైరాయిడిజం ఫంక్షన్స్.
సో మనకి ఇలాంటి లక్షణాలు ఇంత ఫ్లారిడ్గా ఉండకపోవచ్చు, అంత ఫుల్ పిక్చర్ రాకపోవచ్చు ప్రతి ఒక్కరికి. సో దీంట్లో ఏదైనా సింగిల్ 1 or 2 సిమ్టమ్స్ ఉన్నా కూడా అది ఒక్కసారి ఎక్స్పర్ట్కి చూపిస్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం కరెక్ట్ టైంలో చూడకపోతే అది డెఫినెట్లీ సివియర్ అయిపోతుంది. ఎనీ ప్రాబ్లం సివియర్ అవ్వకముందు చూసుకుంటే సొల్యూషన్ ఈజీగా అయిపోతుంది. సో ఇలాంటి ఏమన్నా లక్షణాలు ఉంటే, ఏదైనా స్వెల్లింగ్ ఉన్నా, గొంతులో ఏదైనా స్వెల్లింగ్ ఉన్నా, ఈ పని ఎక్కువ పని తక్కువ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా ఇమ్మీడియట్గా ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్ని చూస్తే ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ తెలుస్తుంది. ఓకే, నోయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ హాఫ్ ద సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అనేది తెలిస్తే నిజానికి 50% ఆన్సర్ వచ్చేసినట్టే దాంట్లో. దెన్ ఫాలోయింగ్ ద ప్రోటోకాల్స్ తర్వాత. అంటే ఎలా ఉండాలి మ్యామ్ లైఫ్ స్టైల్? అంటే వన్స్ థైరాయిడ్ అటాక్ అయింది, ట్రీట్మెంట్ ఆన్ గోయింగ్లో ఉన్న టైంలో, సో మనం ఇంకా దాన్ని బెటర్గా తగ్గించుకునే ఆప్షన్స్ ఏమి ఉన్నాయో చెప్తారా? సో మోస్ట్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో వెయిట్ గెయిన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ దగ్గర నుంచి కంప్లైంట్ వస్తుంటుంది. సో ఏమవుతుందంటే దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ రిలేటెడ్ టు థైరాయిడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, సో ఆ వెయిట్ గెయిన్ థైరాయిడ్ ఉంది కాబట్టి నాకు వెయిట్ ఎక్కువైంది, నేను తగ్గలేను ఇంకా, అదొకటి ఉండిపోతుంది. సో మనకి అటెంప్ట్ తగ్గిపోతుంది. సో వాట్ ఐ వాంట్ సే ఇస్, ప్రాపర్గా థైరాయిడ్ని ట్రీట్ చేసుంటే, ఇఫ్ ద థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్కి వచ్చేసుంటే మనకి ఆ థైరాయిడ్ వల్ల వచ్చే వెయిట్ గెయిన్ ఉండదు ఇంకా. సో నార్మల్ మెటబాలిజం వచ్చేస్తుంది, నార్మల్ వెయిట్ వచ్చేస్తుంది. సో అప్పుడు మనం డయట్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అంటే ఇంకా థైరాయిడ్ వల్లనే వెయిట్ గెయిన్ వచ్చింది కాబట్టి నేను ఇంకేమీ చేయలేను, నేను ఇంకేమీ చేయను, అలా కాకుండా థైరాయిడ్ ట్రీట్ అయిపోయింది, దానివల్ల వచ్చే వెయిట్ గెయిన్ ఆల్రెడీ సెటిల్డ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ ఇస్ దేర్, మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద బేసిక్స్, ఫైండ్ అవుట్ ద రీజన్ ఎందుకు ఎక్కువైంది. సో అది వెళ్ళాలి. అండ్ మెడికేషన్ చాలా రెగ్యులర్గా తీసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ లాట్ ఆఫ్ టైమ్స్ వి మిస్, ఎస్పెషల్లీ కిడ్స్లో. ఓకే, ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళు లేచిన టైంకి స్కూల్కి వెళ్ళే టైంకి అరగంట గ్యాప్ ఉంటుంది. బట్ వాట్ వీ వాంట్ ఈస్ టాబ్లెట్ వేసుకున్నాక 45 minutes to 1 hour గ్యాప్ ఇవ్వాలి. సో చాలాసార్లు అది మిస్ అవుతుంది. చాలాసార్లు మొత్తానికి టాబ్లెట్ కూడా మిస్ అవుతుంది. ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ హాస్టల్స్ ఆర్ మదర్ ఈజ్ నాట్ దేర్, ఫాదర్ ఈజ్ నాట్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ది మెడికేషన్. సో టాబ్లెట్ రెగ్యులర్గా వేసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, డయట్ స్టిల్ అడ్జస్ట్ చేసుకోవాలి. స్పెసిఫిక్ డయట్స్ ఏమి అక్కర్లేదు, చాలా డయట్స్ వస్తాయి, ఇది మానేయాలి అది మానేయాలి అని. అంత మన ఇండియన్ డయట్లో దేర్ ఆర్ నాట్ సో మచ్ ప్రాబ్లమాటిక్ థింగ్స్. ఎందుకంటే అవన్నీ రా వెజిటబుల్స్, రా క్యాబేజ్, కాలీఫ్లవర్ అవి తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్. సో అదంతా కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు మనం. సో నార్మల్ కుక్డ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. 1 hour గ్యాప్ ఇవ్వడం ఇంపార్టెంట్ మార్నింగ్ టాబ్లెట్ వేసుకున్నాక. అండ్ దెన్ నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ అన్నీ చేస్తూ ఉండి మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్, స్లీప్ ప్రాపర్గా ఉండి అవన్నీ ఉంటే ఇది నార్మల్ లైఫ్ స్టైల్. వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం లేని వాళ్ళకి ఏ డిఫరెన్స్ ఉండదు మెడికల్ కాంప్లికేషన్స్లో. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా జాబ్ పరంగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఇంపాక్ట్ చూపించడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, ఇంకా ఉన్నది ఎక్కువగా పెరగడం చూస్తున్నాం అంటున్నారు. సో మీరేం చెప్తారు? వెరీ మచ్ స్ట్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఆ స్ట్రెస్లో ఏమవుతుందంటే, క్రానిక్ స్ట్రెస్లో మనం వీఆర్ నాట్ మేడ్ టు హ్యావ్ స్ట్రెస్ ఆల్ అవర్ లైఫ్స్. సో ఆ స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ రెస్పాన్స్. ఇప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది, ఇమ్మీడియట్గా దాన్ని కాన్కర్ చేయాలి అనుకున్నప్పుడు ఆ స్ట్రెస్ ఇంపార్టెంట్, స్ట్రెస్లో వచ్చే హార్మోన్స్ ఇంపార్టెంట్. బట్ రోజంతా అదే స్ట్రెస్ హార్మోన్స్ ఉంటే అవి ప్రాబ్లం అవుతుంది. షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది. సో ఇది తగ్గించుకోవడానికి చాలా మన చేతిలో ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ వెరీ మేనేజబుల్ ఆల్సో. ఫస్ట్ అగైన్ స్లీప్, 7 to 8 hours ఆఫ్ స్లీప్. నైట్ లైట్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, నైట్ స్నాకింగ్ చేయకుండా. ఇప్పుడు మిడ్ నైట్ స్నాక్ చేశారనుకోండి, ద బ్రెయిన్ విల్ థింక్ ఇట్ ఈస్ డే టైమ్. సో డే టైంలో మనకి నార్మల్గా కావాల్సిన హార్మోన్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి నైట్. సో బాడీకి రెస్ట్ లేదు, మైండ్కి రెస్ట్ లేదు. సో దట్ సేమ్ స్ట్రెస్ డే టైంలో కావాల్సిన ఎనర్జీ అంతా నైట్ వస్తుంది. సో దెర్ ఈజ్ నో రీఛార్జ్. సేమ్ థింగ్ విత్ లైట్, నైట్ కూడా లైట్ ఎక్స్పోజ్ అయిందనుకోండి, మళ్ళీ అదే స్ట్రెస్ హార్మోన్స్ వస్తాయి. సో
నైట్ని నైట్ లాగా పెట్టుకుని డేని డే లాగా పెట్టుకుంటే సగం హార్మోన్ ప్రాబ్లమ్స్ పోతాయి. సో స్ట్రెస్ ఆల్సో, వన్స్ యూ స్టార్ట్ స్లీపింగ్ 7 to 8 hours అన్ఇంటరప్టెడ్ అన్ఫ్రాక్చర్డ్ స్లీప్, చాలా డిఫరెన్స్ వస్తుంది స్ట్రెస్లో. అండ్ మెడిటేషన్, యోగా, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్, ఫిజికల్ ఎక్సర్సైజ్, లైక్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి బాడీలో వాట్ వీ కాల్ హ్యాపీ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మనకి న్యాచురల్గానే యాంటీ డిప్రెసెంట్స్ ఉంటాయి బ్రెయిన్లో, అవన్నీ హార్మోన్స్ ఉంటాయి. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేశారనుకోండి, యుల్ ఫీల్ గుడ్. దట్ ఈస్ ద బెస్ట్ యాంటీ డిప్రెసెంట్ యాక్చువల్లీ స్పీకింగ్. సో ఇవన్నీ మన చేతిలో ఉంటాయి. సో ఇవి చేసుకుంటే కొంచెం వీ కెన్ అట్లీస్ట్ ఓవర్కమ్, బికాజ్ ఆఫీస్ కండిషన్స్ని ఏం చేంజ్ చేయలేం కాబట్టి మన కండిషన్స్ చేంజ్ చేసుకోవడానికి ఈ చిన్న చిన్న థింగ్స్ వీ కెన్ డూ. ఇంకొక మేజర్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి అంటే PCOS. చాలామంది మహిళలు సఫర్ అవుతున్న ఇష్యూ, దీనివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతున్నామని చెప్తున్నారు చాలామంది, రకరకాల ఇష్యూస్ని చెప్తున్నారు. అసలు PCOSకి మీరేం చెప్తారు? సో PCOS వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఉండదు. మోస్ట్లీ ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ వల్ల PCOS వస్తుంది. ఓకే, ఓవర్ వెయిట్ వల్ల, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, వీటి వల్ల PCOS వస్తుంది. సో ఏమవుతుందంటే బరువు పెరిగినప్పుడు ఆ ఫ్యాట్, ఎస్పెషల్లీ అబ్డామినల్ ఫ్యాట్ దగ్గర కొన్ని, అది ఇట్స్ లైక్ అన్ ఎండోక్రైన్ ఆర్గన్ ఇన్ ఇట్ సెల్ఫ్ అనమాట. దాంట్లోంచి కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అది ఫ్యాట్ అంటే జస్ట్ ఏదో ఫ్యాట్ అలా అని కాదు, అక్కడి నుంచి కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ చాలా హార్మోన్స్ డిఫరెన్స్ కూడా వస్తుందన్నమాట. సో ఆ ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది మనకి ప్యాంక్రియాస్ నుంచి. ఆ ఇన్సులిన్ వర్క్ తగ్గిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ బేసికలీ మొత్తం PCOS ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దగ్గర నుంచే మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఓవరీస్ నుంచి మహిళల్లో ఎక్కువ టెస్టాస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వడము, అండ్ దానివల్ల ఈ యాక్నీ కానీ, హెయిర్ ఫాల్, ఫేషియల్ హెయిర్ రావడము, ఇవన్నీ వస్తాయి. సో బేసికలీ ఫస్ట్ స్టెప్ ఇస్ ఓవర్ వెయిట్, ఒబిసిటీ, అధిక బరువు. బేసిక్ అంటే చాలా రేర్గా లీన్ PCOS ఉంటుంది, బట్ అది కొంచెం ఎక్స్పర్ట్ టాపిక్. నార్మల్లీ బై ఫార్ మనం చూసేది ఏంటంటే ఫస్ట్ స్టెప్ వెయిట్ గెయిన్, వెయిట్ గెయిన్ నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మిగతా హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వడం, అక్కడి నుంచి PCOS. సో దీనికోసమని ఏం చేశారంటే రీసెంట్గా, ఇంతకుముందు ఇట్ యూస్ టు బి PCOS, పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిజీజ్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని అర్థం చేసుకుని రీసెంట్గా ఏం చేసామంటే దానికి పేరు కొంచెం చేంజ్ చేసాం. ఇట్ ఈస్ PMOS, పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్. ఓవరీలో ఉండేవి ఉంటాయి, బట్ హార్మోన్స్ ఇష్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, బికాజ్ అవి లైఫ్ లాంగ్ ఉండే ఇష్యూస్. సో ఓన్లీ ఇప్పుడు ఎవరికైనా ఫర్టిలిటీ అవసరం లేదనుకోండి, దే ఆర్ ఓకే విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, దే ఆర్ ఓకే విత్ లెస్ నెంబర్ ఆఫ్ సైకిల్స్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్. అంటే ఫర్టిలిటీ అవసరం లేదు, సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయినా పర్వాలేదు అనుకుని వదిలేయడానికి ఉండదు. అయినా కూడా ఈ ఎండోక్రైన్ ఇష్యూస్, హార్మోన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో అందుకని దిస్ నేమింగ్ వాజ్ ఇంపార్టెంట్. సో బేసిక్ ఫ్యాక్టర్స్ అగైన్ మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు వెయిట్ గెయిన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ట్రీట్మెంట్ వచ్చేసరికి మళ్ళీ లైఫ్ స్టైల్ మెజర్సే, డయట్, స్లీప్, ఎక్సర్సైజ్. అండ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎక్సర్సైజ్ ఏంటంటే చాలాసార్లు ఎస్పెషల్లీ అడాలసెంట్స్, యంగ్ పీపుల్ ఎక్సర్సైజ్ చేస్తారు కానీ వెయిట్ లాస్ అవ్వరు. సో వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు, సో లాభం ఏం లేదు అని వదిలేస్తారు. బట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఏ 15-year-old గర్ల్ ఈజ్ ఎక్సర్సైజింగ్, అదొక్కటి చాలు. జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా వెయిట్ లాస్ అవ్వకపోయినా కూడా దేర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ హార్మోన్స్. ఓకే, సో మసిల్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆ మసిల్లోంచి కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో దట్ ఈ బేసిక్ టెనెట్స్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కడికి వెళ్ళినా మనకి డయట్, స్లీప్, ఎక్సర్సైజ్. ఓకే, సో ఆహారం, నిద్ర, వ్యాయామం, ఈ మూడు కనుక రెగ్యులర్గా చేసుకుంటే 50-60% టైమ్స్ సక్సెస్ఫుల్ వీఆర్. రిమైనింగ్ 30-40% మా హెల్ప్ అవసరం పడుతుంది.
అంటే ఇప్పుడు ఓవర్ వెయిట్ వల్ల మీరు చెప్తున్నట్టు ఈ ఒబేసిటీ యూత్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. సో షుగర్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఓవర్ వెయిట్ వల్ల ఉండే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు మ్యామ్? ఓవర్ వెయిట్ ఒబిసిటీ వీళ్ళలో పీసీఓఎస్లో కూడా హయ్యర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హయ్యర్ రిస్క్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎట్ అ లేటర్ స్టేజ్. ఇప్పుడు 20 ఏళ్ళకి పీసీఓఎస్ మేము డయాగ్నోస్ చేసామనుకోండి, 20 ఏళ్ళకే రాదు, కానీ ఆ రిస్క్ ఉంది అని తెలుస్తుంది మనకి. ఓకే. సో మేబీ నెక్స్ట్ 5 years 10 years దే కెన్ కన్వర్ట్. ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్లో కన్వర్ట్ అవ్వచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ అర్లీగా రావచ్చు. ఇప్పుడు నార్మల్గా మనకి 60లో ఎక్స్పెక్ట్ చేసేది 30కి రావచ్చు, 40కి రావచ్చు. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. డెఫినెట్లీ మన కంట్రీలో నియర్లీ 70 to 90% ఆఫ్ డయాబెటిక్ పీపుల్ ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉంటారు టైప్ 2 డయాబెటీస్లో. ఓకే. అండ్ దీనివల్ల మనకి లివర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఫ్యాటీ లివర్. సో ఆ షుగర్ అంతా వెళ్ళేసి లివర్లో ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఈ ఒబిసిటీ ఓవర్ వెయిట్ డయాబెటీస్ సిండ్రోమ్ అనమాట. సో అన్ని ఓవర్ వెయిట్ దగ్గర స్టార్ట్ అవుతాయి. దే విల్ ప్రోగ్రెస్ ఇంటూ ఒబిసిటీ అండ్ దెన్ ఇంటూ ఈ డిసీజెస్ అన్నీ, డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్స్. సో దట్ ఈస్ ద కంటిన్యూమ్ అనమాట. అందుకని మనం ముందర ఇంత దీని గురించి ఇంత ఎందుకు మాట్లాడతాం, ఇంత అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే చిల్డ్రన్, అడాలసెంట్స్, యూత్ వీళ్ళకి ఎంత అర్లీగా మనం కంట్రోల్ చేసుకుంటే అంత మనం లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మగవారిలో ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఏ స్టేజ్లో ఉంటుంది మ్యామ్? బేసిక్గా మనం ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తుంటాం హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ రకరకాలుగా వింటుంటాం. సో ఇది మేల్ విషయానికి వస్తే ఏం చెప్తారు ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి సంబంధించి? దట్స్ అగైన్ అ గుడ్ క్వశ్చన్. మేల్స్లో ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ పని చేయడం తగ్గుతుంది ఒబిసిటీ వల్ల. వీ హ్యావ్ ఎ సిండ్రోమ్ కాల్డ్ మాష్ అని ఉంటుంది. సో ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల మహిళల్లో టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. సో రివర్స్ అవుతుంది, ఎవరికి కావాలో వాళ్ళకి ఉండదు. సో ఏమవుతుందంటే మేల్స్లో టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. నార్మల్లీ ఏమనుకుంటాము, ఇట్స్ ఓన్లీ సెక్స్ రిలేటెడ్ అని. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సెక్షువల్ హెల్త్. సెక్షువల్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. కానీ మసిల్ హెల్త్ పోతుంది, కండరాల వీక్నెస్ ఉంటుంది. అండ్ బోన్ హెల్త్, లైక్ ఇప్పుడు మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఎలా ఆస్టియోపోరోసిస్ అని వస్తుంది, ఎముకలు ఇట్లా గుల్లబారిపోవడం అనేది. సిమిలర్లీ మేల్స్లో కూడా, పురుషుల్లో కూడా టెస్టోస్టెరాన్ తగ్గితే ఆస్టియోపోరోసిస్ రావచ్చు, మసిల్ తగ్గిపోతుంది, అండ్ మూడ్ డిస్టర్బెన్సెస్. సో టెస్టోస్టెరాన్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. సో నార్మల్ ఏజింగ్లో 1-2% తగ్గితే తగ్గుతుంది పర్ ఇయర్. బట్ పాథలాజికల్లీ అంటే ఏదైనా డిసీజ్ లాగా ఒక వెయిట్ ఎక్కువ అవడం వల్ల, వేరే ఇతర కారణాల వల్ల టెస్టోస్టెరాన్ తగ్గితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే అగైన్ లైక్ హౌ ఐ సెడ్, ఫర్టిలిటీ అవసరం లేకపోతే పీసీఓఎస్ ట్రీట్మెంట్ అవసరం లేదు అని ఎలా వదిలేస్తారు. ఇక్కడ కూడా చాలాసార్లు చూస్తాం మేము, అంటే ఇప్పుడు అవసరం లేదు సెక్షువల్ ఫంక్షన్, సో ఇట్ ఈస్ ఓకే. ఈవెన్ ఇఫ్ ఎవరైనా డయాగ్నోస్ చేస్తే కూడా కొన్నిసార్లు రిలక్టెన్స్ వస్తుంది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే అదర్ థింగ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఈ మసిల్ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అన్ని హార్మోన్స్ ఇంపార్టెంట్. ఏ ఏజ్కి ఎంత ఉండాలి అనేది మనకి డెఫినెట్లీ కొన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి ఇఫ్ యూ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడితే మనకు తెలుస్తుంది మనకు అది తక్కువ ఉందా లేదా, దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా, అవసరమైతే ఏం ట్రీట్మెంట్. సో చాలా వెరీ క్లియర్లీ వీ కెన్ ఐడెంటిఫై అండ్ ట్రీట్ దెమ్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా విషయాల్ని తెలియచేశారు. అసలు ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏంటి, స్పెషల్లీ ఉమెన్ ఈ మధ్య ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అండ్ యూత్కి సంబంధించిన ఇష్యూస్ని కూడా తెలియచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.